నమస్తే. ప్రస్తుతం మనం ఉస్మానియా ఆర్ట్స్ కాలేజ్ వద్ద ఆపరేషన్ కగార్ని కొనసాగించాలి, నక్సలైట్లను అందరినీ కూడా చంపేయాలి అని చెప్పేసి ఏబీవీపీ ఈరోజు ఇక్కడ ప్రొటెస్ట్ చేసిన పరిస్థితి. సో మాట్లాడదాం మనతో పాటు ఉస్మాన్ యూనివర్సిటీ ఏబీవీపీ లీడర్ ధ్రువన్ ఉన్నారు. సో చెప్పండి ధ్రువన్ గారు, అంటే ఎందుకు ఆపరేషన్ కగార్ని కొనసాగించాలి? ఎందుకంటే ఒకవైపు ఏమో వాళ్ళు కూడా మన దేశ ప్రజలే, సో దేశ పౌరులను ఎట్లా చంపుతారు, రాజ్యాంగం ఏ విధంగా హక్కు కల్పించింది అని చెప్పేసి కొంతమంది అడుగుతా ఉన్న పరిస్థితి. సో ఇందనేమో మీరేమో లేదు కంపల్సరీ ఆపరేషన్ కగార్ని కొనసాగించాలి అని చెప్పేసి ఎందుకు అంటే ఏం చెప్తారు? మీరు అడిగిన ప్రకారము ఆపరేషన్ కొనసాగించాలి ఖచ్చితంగా. ఎందుకు? ఎందుకంటే ఈరోజు మీరు అంటా ఉన్నారు కదా, రాజ్యాంగము ఒకరిని చంపాలనే హక్కు కల్పించలేదని. వాళ్ళకు కూడా రాజ్యాంగము పోలీసులనే అయి ఉండొచ్చు, కేంద్ర బలగాలనే అయి ఉండొచ్చు, అమాయక గిరిజనులనే అయి ఉండొచ్చు. ఈరోజు మనం చూస్తా ఉన్నాము, రాజ్యాంగబద్ధంగా ఎన్నుకున్నటువంటి మంత్రులు, ఎమ్మెల్యేలు, నాయకులు మొన్నటికి మొన్న కూడా మనం చూసాం. ఛత్తీస్గఢ్లో ఒక ఎమ్మెల్యేని చంపేసిరు. ఎందుకు? పోలీసులకు ఇన్ఫార్మర్ నేపథ్యంతో పోలీసులకు ఇన్ఫార్మర్ గా మారాడని చెప్పేసి ఒక వ్యక్తిని చంపిరు. అంటే వాళ్ళకు చంపినప్పుడు రాజ్యాంగం లేదు, కానీ వాళ్ళను ప్రభుత్వాలు చంపినప్పుడు రాజ్యాంగం అడ్డం వస్తుందా? కాబట్టి ఖచ్చితంగా వాళ్ళని ఏరాల్సిందే. ఎందుకంటే బయటి దొంగలను ఏ విధంగా అయితే ఏరిరో ఇంటి దొంగలను కూడా ఏరాల్సిందే. గిరిజనులు చంపేది వాళ్ళు కాదు, గిరిజనులు చంపేది బీజేపీ రాష్ట్ర ప్రభుత్వం, కేంద్ర ప్రభుత్వం. ఎందుకంటే అటు గిరిజనులకు ఉన్న అడవులు కావచ్చు, మధ్య భారతదేశంలో ఉన్న సంపద కావచ్చు, ఇదంతా తీసుకోవడానికి, ఆదివాసులను భయపెట్టడానికి ఈ విధంగా చేస్తుంది అని చెప్పేసి కూడా చెప్తా ఉన్నారు. ఆదివాసులను భయపెట్టే పని అయితే ఇది పక్కా కాదు. ఎందుకంటే ప్రత్యర్థులు ఎవరైతున్నారో, మొన్న మనం పాకిస్తాన్ పైన దాడి చేసినప్పుడు కూడా చూసాం, కేవలం ఉగ్రస్థావరాలపైనే దాడి జరిగింది. కానీ వాళ్ళు అమాయక ప్రజల మీద దాడి చేసినప్పుడు కూడా ఏ రోజు కూడా భారత ప్రభుత్వం అమాయకుల పైన దాడి చేయలేదు. ఉగ్రస్థావరాలను, ఉగ్రవాదాన్ని తుది మొట్టించాలని చెప్పేసి ఉగ్రస్థావరాల పైన దాడి చేసింది. అదే విధంగా ఇక్కడ కూడా ఏ రోజు కూడా కేంద్ర ప్రభుత్వమే ఉండొచ్చు, రాష్ట్ర ప్రభుత్వ బలగాలే ఉండొచ్చు, గిరిజన తండావాసుల పైన ఏ రోజు కూడా వాళ్ళని ప్రత్యర్థులుగా భావించలేదు, వారిపైన ఏ రోజు కూడా బుల్లెట్ దిగలేదు. కేవలం ఈ నక్సలైట్లు ఎవరైతున్నారో వీళ్ళు డెవలప్మెంట్ కి ఆటంకాలుగా మారుతూ, అభివృద్ధికి ఆటంకాలుగా మారుతూ, ప్రభుత్వాలను వ్యతిరేకిస్తూ, రాజ్యాంగబద్ధంగా ఎన్నుకున్నటువంటి మంత్రులను, రాజ్యాంగబద్ధంగా జాబులు కొట్టినటువంటి పోలీసులను, ఆర్మీ బలగాలను, ఇలాంటి వారిని పొట్టన పెట్టుకున్న తరుణంలో ఈ యొక్క సిద్ధాంతం తప్పుడు సిద్ధాంతం అని చెప్పేసి ఈరోజు గిరిజన వాసులే వాళ్ళని తరిమి కొడతా ఉన్నారు. అలాంటి తరుణంలో ప్రభుత్వాలు కూడా ఈరోజు బుద్ధి వచ్చింది వాళ్ళకి. ప్రభుత్వాలకు కూడా ఇన్ని రోజులు ప్రభుత్వాలు కూడా చూసి చూడనట్టు ఇచ్చిపెట్టినాయి. కానీ ఆ సిద్ధాంతం తప్పుడు సిద్ధాంతం అని చెప్పేసి ఏ రోజైతే గిరిజన వాసులు కూడా వాళ్ళని తరిమి కొడతా ఉన్నారో ఆ రోజు ప్రభుత్వానికి కూడా సిగ్గొచ్చి ఈరోజు ఆపరేషన్ కగారని తెచ్చేసి వారిని రూట్ కాస్ నుంచి ఏరేయాలని చెప్పేసి ఈరోజు ఆపరేషన్ కగారు కొనసాగిస్తాం. ఇటు ఆదివాసులకు డెవలప్మెంట్ పేరు చెప్పి వాళ్ళని అక్కడ నుంచి పక్కదారి పట్టించి, సో అక్కడ ఉన్న సంపద అంతా కూడా సో అదాని అంబానీలు కట్టబెట్టడానికి కోసమే ఇదంతా చేస్తున్నారు అని చెప్పి కూడా ప్రధానంగా వినిపిస్తున్న ఆరోపణ. ఇంకోవైపు 10 సంవత్సరాలుగా బీజేపీ పార్టీ అధికారంలో ఉంది. సో ఇప్పుడు 3rd టర్మ్ ఉంది. సో 10 సంవత్సరాలుగా చేయని అభివృద్ధి సడన్ గా ఎందుకు గుర్తొచ్చింది, ఆదివాసులకు అభివృద్ధి చేస్తామని చెప్పి, అండ్ ఇప్పుడు ఇంత గట్టిగా కూడా ఇంత టైం పీరియడ్ పెట్టుకొని మరీ ఇంత గట్టిగా ఎందుకు చేస్తుంది అని చెప్పి కూడా కొన్ని ప్రశ్నలు వస్తా ఉన్నాయి. ఈరోజు మేమేమంటా ఉంటాం అంటే, అభివృద్ధి అనేది ఒక స్టెప్ బై స్టెప్ జరుగుతూ ఉంటుంది. అంతేగాని ఒక్కసారి ప్రభుత్వం రాగానే అన్ని అభివృద్ధులు ఒకటే దగ్గర పెట్టుకోరు కదా. స్టెప్ బై స్టెప్ జరుగుతూ ఉన్నాయి. ఈరోజు అది కూడా జరుగుతూ ఉన్నది. ఒక ప్రణాళిక ప్రకారం ప్రభుత్వాలు ఎప్పుడైనా కూడా ఒకటేసారి అధికారం రాగానే 100 పనులు ఉంటే 100 పనులు ఒకటేసారి జరగవు. ప్రణాళిక ప్రకారం ఒక్కో మెట్టు సాగుతూ ఈరోజు అక్కడికి వచ్చింది. కాబట్టి అక్కడ కూడా ఎవరైతే అభివృద్ధికి ఆటంకంగా మారి పేద ప్రజలను పొట్టున పెట్టుకుంటా ఉన్నారో ఆ యొక్క సిద్ధాంతాన్ని వారికి, ఆ యొక్క తప్పుడు సిద్ధాంతాన్ని వారికి నూరుపోసి వారి యొక్క బిడ్డలనేమో అమెరికా, లండన్ లాంటి యూనివర్సిటీలో, ఏసీ యూనివర్సిటీలో చదివిస్తూ ఉంటూ వీళ్ళకేమో గన్నులు ఇచ్చేసి, వాళ్ళ చేతుకు గన్నులు ఇచ్చేసి, వాళ్ళ లోపల తప్పుడు సిద్ధాంతాన్ని నూరిపోసి వాళ్ళ యొక్క ప్రాణాలు తీస్తున్న తరుణంలో ఈరోజు ప్రభుత్వాలు ఏ రోజైతే గిరిజన తండావాసులు మీ యొక్క సిద్ధాంతం తప్పని చెప్పేసి తరిమి కొట్టిన తరుణంలో ప్రభుత్వాలకు సిగ్గొచ్చి ఈరోజు ఆపరేషన్ కగార్ కొనసాగిస్తూ ఉన్నారు. అంతేగాని ఈరోజు ప్రభుత్వాలు ఏదో ఆ వనజ సంపద పైనో, ఖనిజ సంపద పైనో కన్నుతో కాదు, ఈరోజు కేవలం ఆ యొక్క నక్సలైట్ల పైన కన్నుతోనే ఈరోజు వాళ్ళు అభివృద్ధికి ఆటంకంగా మారుతున్నారని చెప్పేసి ఈరోజు మనం చూస్తూ ఉన్నాం. ఈరోజు కూడా ప్రజాప్రతినిధులుగా వెలుగొందుతున్న కొంతమంది, నేను పేర్లు చెప్పొద్దు, వాళ్ళ యొక్క నియోజకవర్గాల్లో వారు ఎమ్మెల్యేలు అయి ఉండి కూడా అక్కడ అభివృద్ధి సాగుతలేదు. ఎందుకంటే ఒకవేళ అభివృద్ధి సాగితే ప్రజలు తెలివివంతులవుతారు, ప్రజలకు బుద్ధి వస్తుంది, ఎంతో కొంత జ్ఞానం పెరుగుతుంది. ఆ జ్ఞానం పెరిగిన తరుణంలో ప్రజలు మేము చెప్పే ఈ యొక్క బూటక సిద్ధాంతాలు ఏవైతున్నాయో అవి నమ్మరు అని చెప్పేసి అభివృద్ధికి అడ్డుకట్టలు వేస్తూ ఉంటారు వీళ్ళు. కాబట్టి ఈ అభివృద్ధికి ఆటంకంగా మారారని చెప్పేసి వీళ్ళని ఈరోజు తురుదుమొట్టించి అభివృద్ధి చేసే క్రమంలో ఈరోజు భారత బలగాలే ఉండొచ్చు,
రాష్ట్ర ప్రభుత్వాలు అయి ఉండొచ్చు, దానికి అందరికి కూడా శ్రీకారం చుడుతున్నాయని కూడా ఈ సందర్భంగా తెలియజేస్తారు. ఎక్కడైనా సరే యుద్ధం ఒకవేళ జరిగితే రీసెంట్ గా మనం చూసిన పాకిస్తాన్ అటు పహల్గాం ఘటన కూడా సో అక్కడ పాకిస్తాన్ తో చర్చలకు సీజ్ ఫైర్ కి సిద్ధమైపోయిన కేంద్ర ప్రభుత్వం సో ఇక్కడ మన దేశ పౌరులు వీళ్ళు ఆల్రెడీ చర్చలకు మేము సిద్ధం, గన్నులు వీడడానికి మేము సిద్ధం ఉన్నామని 4 సార్లు లెటర్లు కూడా పంపారు. అయినా సరే కేంద్రం ఎందుకు యాక్సెప్ట్ చేస్తలేదు అని చెప్పి కూడా ఒక వైపు వినిపిస్తా ఉన్న పరిస్థితి. సో మీరేమంటారు? ఈరోజు వారు అంటా ఉన్నారు కదా, కేంద్ర ప్రభుత్వం శాంతి చర్చలు జరపాలని. శాంతి చర్చలు వీరు ఎప్పుడు జరుపుతారంటే, మా యొక్క సిద్ధాంతము, మా యొక్క మనుగడ కొనసాగుతలేదు, మా యొక్క మనుగడకు ప్రాణం వాటిల్లుతుంది, మా యొక్క మనుగడ మరుగున పడిపోతుంది అన్న తరుణంలో వీరు వచ్చేసి శాంతి చర్చలు జరపాలని చెప్పేసి అడుగుతా ఉన్నారు. శాంతి చర్చలు జరిపితే వీళ్ళు ఏం చేస్తారంటే, శాంతి చర్చలు జరిపిన తర్వాత ఎవరైతే జనజీవన స్రవంతిలో కలిసేసి వీరందరూ కూడా రిక్రూట్మెంట్ చేస్తారు, మనీ మొబిలైజేషన్ చేస్తారు. ఈ యొక్క కాంటెంపరీ పీరియడ్లో ఏవైతే ప్రభుత్వం నుంచి వచ్చే సూచనలు, సలహాలు ఇవన్నిటిని కూడా వారు తీసుకొని రిక్రూట్మెంట్ చేసి మళ్ళీ ఒకసారి అండర్ గ్రౌండ్ నుంచి మళ్ళొకసారి పెద్ద మొత్తంలో ప్రభుత్వాలపైన దాడి చేయడం, ఈరోజు రోడ్లు పేలుస్తారు, స్కూళ్ళు పేలుస్తారు. ఇలాంటివి వారు చేస్తున్న తరుణంలోనే వారిని ఎలాంటి శాంతి చర్చలు కాదు, ఈరోజు వారిని ఏరివేయాల్సిందే అని చెప్పేసి ఈరోజు ప్రభుత్వాలు ఈ యొక్క గట్టి స్టాండ్ తీసుకున్నాయి. అందుకే మేము కూడా సపోర్ట్ చేస్తూ ఉన్నాము. వీళ్ళను ఒకవేళ శాంతి చర్చలు జరపాలనుకుంటే అక్కడ సీజ్ ఫైర్ అన్నారు కదా, వారిని కూడా శాంతి చర్చలు జరపలేదు, వారితోని యుద్ధం కూడా ప్రకటించలేదు. ఎప్పుడు ప్రభుత్వము యుద్ధం అని కూడా చెప్పలేదు. వారు దాడి చేసిన తరుణంలో ప్రతి దాడి చేసినాం, అంతేగాని యుద్ధం అని చెప్పలేదు. కాబట్టి ఇక్కడ కూడా అడవిలలో కూడా సో కేంద్ర బలగాలు దాడి చేస్తున్నారు కాబట్టి వాళ్ళు ప్రతి దాడి చేస్తారు. దీని నేపథ్యంలో సో ఇటు నక్సలైట్లు చాలా మంది చనిపోతారు. సో అందులో కేంద్ర ప్రభుత్వ బలగాలు కూడా ఒకలో ఇద్దరు చనిపోతారు. అంటే మన కేంద్రం వాళ్ళపైన దాడి చేస్తుంది కాబట్టి వీళ్ళు కూడా ఇట్లా ప్రతి దాడి చేస్తారు అని చెప్పి ఇక్కడ కూడా చేస్తా ఉన్నారు కదా. బయటి దొంగలు వారితో మనకు సంబంధం లేదు. వారు ఎప్పుడైతే మన లోపలికి వచ్చి ఆర్థిక వ్యవస్థకు దెబ్బగా మారి ఆర్థిక వనరులను దెబ్బతీసినప్పుడే మనం దాడి చేసాం. కానీ వీళ్ళు ఇక్కడే ఉండి స్లీపర్ సెల్స్ గా మారి ఆర్థిక వ్యవస్థను దెబ్బతీస్తా ఉన్నారు, స్కూళ్ళు వేలుస్తా ఉన్నారు, రోడ్లు వేలుస్తా ఉన్నారు, వీళ్ళు ప్రభుత్వ అధికారులను చంపుతా ఉన్నారు, ఎమ్మెల్యేలను, ఎంపీలను, మంత్రులను చంపుతా ఉన్నారు. కాబట్టి వీళ్ళని ఖచ్చితంగా ఏరాల్సిందే. ఎందుకంటే వన్స్ మనం డెవలప్ కావాలంటే మనకంతా కూడా గ్రౌండ్ క్లియర్ ఉండాలి. ఇంటి దొంగలు, ఇంట్లో మనం ఎంత సంపద తెచ్చి పెట్టుకున్నప్పుడు కూడా ఇంట్లో ఒక దొంగ ఉంటే ఏమవుతుందండి, అది పక్కదారి మళ్లించే సమయం జరుగుతుంది. అది పక్కదారి మళ్లించినప్పుడు నువ్వు ఇంట్లో ఎంత ఖనిజ పెట్టినా కూడా అది పక్కదారినే పోతుంది. కాబట్టి ఇంటి దొంగలను ఖచ్చితంగా ఏరాల్సిందే. ఏరినప్పుడే నువ్వు ఎంత సంపద తెచ్చి పెట్టినా అది నీకు పక్కదారి పట్టదు. కాబట్టి డెవలప్మెంట్ చేసుకోవడానికి అనువుగా ఉంటుంది. కాబట్టి ఇంటి దొంగలను ఖచ్చితంగా ఏరాల్సిందే. చెప్పలేదు, వారు దాడి చేసిన తరుణంలో ప్రతి దాడి చేసినాం, అంతేగాని యుద్ధం అని చెప్పలేదు. కాబట్టి ఇక్కడ కూడా అడవిలలో కూడా సో కేంద్ర బలగాలు దాడి చేస్తున్నారు కాబట్టి వాళ్ళు ప్రతి దాడి చేస్తారు. దీని నేపథ్యంలో సో ఇటు నక్సలైట్లు చాలా మంది చనిపోతారు. సో అందులో కేంద్ర ప్రభుత్వ బలగాలు కూడా ఒకలో ఇద్దరు చనిపోతారు. అంటే మన కేంద్రం వాళ్ళపైన దాడి చేస్తుంది కాబట్టి వీళ్ళు కూడా ఇట్లా ప్రతి దాడి చేస్తారు అని చెప్పి ఇక్కడ కూడా చేస్తా ఉన్నారు కదా. బయటి దొంగలు వారితో మనకు సంబంధం లేదు. వారు ఎప్పుడైతే మన లోపలికి వచ్చి ఆర్థిక వ్యవస్థకు దెబ్బగా మారి ఆర్థిక వనరులను దెబ్బతీసినప్పుడే మనం దాడి చేసాం. కానీ వీళ్ళు ఇక్కడే ఉండి స్లీపర్ సెల్స్ గా మారి ఆర్థిక వ్యవస్థను దెబ్బతీస్తా ఉన్నారు, స్కూళ్ళు వేలుస్తా ఉన్నారు, రోడ్లు